Hi friends, welcome back to the Just IJ tutorials. Long time after a video from our video అనమాట. సో, ఈ వీడియో ఒక అప్డేట్ ఏంటి అంటే, మనకి రాయలసీమ యూనివర్సిటీ మీకు అందరికీ తెలిసుందనుకుంటున్నాను. ఫేమస్ మన ఆంధ్రప్రదేశ్‌లో. సో, రాయలసీమ యూనివర్సిటీ అనేది మనకి కర్నూల్‌లో ఉండడం జరుగుతుంది. ఈ రాయలసీమ యూనివర్సిటీలో నేను బీఈడీ చేస్తున్నాననమాట. సో, ప్రెజెంట్ అయితే నేను ఫస్ట్ ఇయర్ విద్యార్థిని. రెండవ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ టైమ్ టేబుల్ అయితే వచ్చిందనమాట. సో, నా ఫ్రెండ్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి ఈ రాయలసీమ యూనివర్సిటీలో ఎవరైతే విద్యార్థులు బీఈడీ చదువుతుంటారో, సో, వాళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్స్ గూడా నేను డిగ్రీలో ఏ విధంగా అయితే ఇచ్చినానో, సో, ఇప్పుడు నేను బీఈడీలో గూడా ఆ విధంగా అప్డేట్స్ అనేవి స్టూడెంట్స్‌కి షేర్ చేయాలనే ఉద్దేశ్యంతోటి నేను మళ్ళీ స్టార్ట్ చేశాననమాట. సో, ఇది వచ్చేసి మీకు అర్థమైపోయింది. ఈడ ఓవర్‌వ్యూ అనేది కంప్లీట్‌గా మీకు పిక్చర్‌లోనే కనపడిపోతుందనమాట. సో, టైమ్ టేబుల్ అనేది రిలీజ్ అయింది. ఈ సెకండ్ సెమిస్టర్‌ది అండ్ జూలై 2026ది అనమాట. సో, మనకి ఎగ్జామ్స్ అనేవి 4 ఎగ్జామ్‌లుంటాయి. 4 ఎగ్జాముల్లో 2 ఎగ్జాములు 80 మార్కులకు గాను, మళ్ళీ 2 ఎగ్జామ్‌లొచ్చేసి 40 మార్కులకు అనేది ఉండడం జరుగుతుందనమాట. మనకి టైమింగ్స్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ అయితే 5 గంటల వరకు. నెక్స్ట్ ఇంకొకటొచ్చేసి 2 గంటల నుంచి స్టార్ట్ అయితే మళ్ళా 5 గంటల వరకు. ఇవి 80 మార్కులకి ఉండడం జరుగుతుంది కాబట్టి, మీకి 3 గంటల సేపు అయితే టైం అనేది ఉంటుందనమాట. ఎందుకంటే 80 మార్క్స్‌కి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి 40 మార్క్స్‌కే ఉంటాయి రిమైనింగ్ 2 సబ్జెక్టులు. సో, ఆ 40 మార్క్స్ ఉండే ఎగ్జామినేషన్స్‌కి మీకి 1½ అవర్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. సో, మీకు టైమింగ్ చూసుకున్నట్లయితే యథావిధిగానే 2 గంటలకే ఎగ్జామినేషన్ స్టార్ట్ అయితుంది. 3:30కే అయిపోతుందనమాట. సో, మీకి దీని మీద ఐడియా వచ్చేసిందనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి 28వ తేదీ నుంచి అయితే మీకు ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయితాయి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఈ డేని వదిలేస్తే ఎండ్ ఆఫ్ ది డే కాబట్టి ఈ డేని వదిలేసినట్లయితే మీకు రేపటి నుంచి కౌంట్ చేసుకుంటే జస్ట్ మీకు 13 డేస్ అయితే ఉంది. సో, మీ 13 డేస్‌ని బాగా యుటిలైజ్ చేసుకొని ప్రిపేర్ అయినట్లయితే ఈ ఎగ్జామినేషన్స్‌ని మీరు సులువుగా అయితే రాసేయొచ్చు. ఇంకొకటి ఏమంటే ఫ్రెండ్స్, ఈ 13 డేస్‌లో నేను మీకి ఈ 4 సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి నా ఈ ఛానెల్‌లో చేసి మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఈ ఇంపార్టెంట్ క్వెషన్స్ మీకు తెలిసినాయంటే వాటినే ప్రిపేర్ అయితే, సో, ఇవన్నీ నేను ఫస్ట్ సెమిస్టర్ నేను రాసాను. సో, ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ రాసాను కాబట్టే, సో, నాకు అర్థమైంది. ఏ విధంగా ఇస్తున్నారు క్వెషన్ పేపర్‌ని, ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు అనేసి. సో, నా దగ్గర ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్ కలెక్షన్ ఉంది. అండ్ టోటల్ సిలబస్ ఉంది. సో, వాటినంతటిని నేను దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ మన ప్రొఫెసర్స్, లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రిఫరెన్స్ తీసుకొని అనేసి నేను కంటెంట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి, సో, మీరు ఆ ఎగ్జామినేషన్‌కి మీకి ఉపయోగపడే టాపిక్స్‌ని, ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని నేను షేర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మీకి రావాలి అంటే ఫస్ట్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా పెట్టగానే మీ వీడియో మీకు తెలియజేయాలనుకుంటే, అంటే నోటిఫికేషన్‌ల రూపంలో మీకు రావాలి అంటే, పక్కనే ఉన్నటువంటి గంట బెల్‌ని అయితే మీరు యాక్టివ్‌లో అయితే ఉంచుకున్నట్లయితే నేను వీడియో పెట్టగానే మీకొచ్చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకి రివిజన్ పీరియడ్‌కి చాలా తక్కువ టైం అయితే ఉంటుంది. ఎందుకంటే చూడండి, 28వ తేదీ ఎగ్జామినేషన్ ఒకటుంది. నెక్స్ట్ 29 ఉంటుంది. అంటే డే బై డే ఉందనమాట. అంటే 4 రోజుల్లో మీకు ఎగ్జామినేషన్స్ అన్నీ అయిపోతాయి. సో, మీకు రివిజన్ చేసుకునే టైం అయితే దొరకదు. సో, కాబట్టి ఈ 13 డేస్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్ టైమ్ పీరియడ్ ఫ్రెండ్స్, మీరు బాగా అయితే యుటిలైజ్ చేసుకోండి. ఒకరోజు చూసుకున్నట్లయితే అంటే 28థ్, నెక్స్ట్ 29థ్, 30, 31st. సో, 4 డేస్‌లో మీకు ఎగ్జామినేషన్స్ అయిపోతాయి. సో, మీకు రివిజన్ పీరియడ్ అయితే చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి అయితే మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసి మీరు ఎగ్జామినేషన్స్‌ని బాగా రాయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళా లాస్ట్‌లో ఒకటి ఏంటి అప్డేట్, నేను చదువుతున్న కాలేజ్ వచ్చేసి పత్తికొండలో చదువుతున్నాం ఫ్రెండ్స్. పత్తికొండలో వచ్చేసి మనకి సెయింట్ పీటర్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేసి మనకి ఇక్కడ బీఈడీ కాలేజ్ అనేది ఉండడం జరుగుతుందనమాట. ఇక్కడ చదువుతున్నాను. ఇక్కడ ఎవరైతే విద్యార్థులు చదువుతుంటారో, సో, వీళ్ళందరికీ కామన్‌గా ఒకటే కామన్ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. అదే పత్తికొండ డిగ్రీ కాలేజు. సో, ఈ పత్తికొండ డిగ్రీ కాలేజ్‌లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది కాబట్టి, మీరు ఇక్కడ ఎగ్జామినేషన్‌ని అందరూ రాయగలరని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎంటైర్ వీడియోని మీరు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఏ విధంగా అయితే డిగ్రీలో మాకు విద్యార్థులు అయితే సపోర్ట్ చేశారో, సో, ఇప్పుడు డిగ్రీ విద్యార్థులు కూడా ఉంటారు కాబట్టి, సో, మీరు బీఈడీ ఎవరైతే చదువుతుంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ నాకు ఇంకొకటి ఫ్రెండ్స్, మీరు ఎవరైతే ఉండింటారో నా మెయిల్ వచ్చేసి jsaiji02@gmail.com. నేను డిగ్రీ అప్డేట్స్ కూడా చేయాలనే ఉద్దేశ్యం ఉంది ఫ్రెండ్స్. కాకపోతే నాకు డిగ్రీ ఇప్పుడు అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు. సో, నా ఈ మెయిల్‌కైతే
డిగ్రీలో ఎటువంటి టైమ్ టేబుల్స్ రిలీజ్ అయినా, ఫీజు కట్టేది రిలీజ్ అయినా, నాకు ఈ మెయిల్‌కి మీరు పెట్టేసినట్లయితే, నాకు నోటిఫికేషన్ ద్వారా మీ మీ యొక్క అప్డేట్‌నయితే నాకు తెలుస్తుంది. సో, వెంబడనే నన్ను దాన్ని మన ఛానల్‌లో ఒక వీడియో రూపంలో మీ ముందుకైతే తేవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఎవరైతే డిగ్రీ విద్యార్థులు చూస్తుంటారో, సో, ఈ మెయిల్‌కైతే నాకు అప్డేట్స్ ఇవ్వండి. అండ్ నేను పర్సనల్‌గా గూడా మీకు కాంటాక్ట్ అయితాను. ఈ మెయిల్‌లో నాకు కాంటాక్ట్ అయినారంటే మీకు నా పర్సనల్ నంబర్ గూడా ఇస్తాను. అక్కడ మన ఇద్దరం అంటే మనం ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు నాకి సపోర్ట్ చేయగలరు అనేసి అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో ఫ్రెండ్స్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. బాయ్.